అమ్మా కీర్తి, హ్యాండ్సమ్. డాడీ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? డాడీకి దొరికిపోయాను. ఈ క్యాండిడేట్ అస్సలు బుద్ధి లేదు. ఈ హీరో గారి పేరు? ఏ హీరో? ఓ ఇతనా? ఇతనే. ఇతను జస్ట్ ఈ మధ్య పరిచయమైన ఓ ఫ్రెండ్ డాడీ. ఫ్రెండ్ అంటే పెద్ద ఫ్రెండ్ కూడా కాదు, మరి చిన్న పరిచయం అంతే. అంతేనా? లక్ష్మి, నీకొక గుడ్ న్యూస్, గ్రేటెస్ట్ న్యూస్. నువ్వెక్కడున్నా ఏం చేస్తున్నా వెంటనే నా దగ్గరికి రావాలి. నీకొక స్వీటెస్ట్ న్యూస్ చెప్పాలి లక్ష్మి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటండి ఆ కేకలు? ఏమైంది? ఏమైందా? గుండె సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ సంతోషాన్ని మీకు పంచుదామని. అబ్బా, కాస్త అర్థమయ్యేటట్టు చెప్పునా, నాకు టిఫిన్ చేసే పనిలో ఉన్నాను. నో ప్రాబ్లం. నేనిప్పుడు నీ చేతి వంటంత కమ్మటి వార్త చెప్పబోతున్నాను. కాసేపు స్వీట్ న్యూస్ అంటారు, కాసేపు కమ్మటి వార్త అంటారు. ఇంతకీ అదేంటో చెప్పండి. మన అమ్మాయి కీర్తి ప్రేమలో పడింది. పెద్ద అందగాడేం కాదు, కానీ చూడగానే అందరికీ ఇలా ఎందుకు నచ్చేస్తున్నాడు? ఈ మొద్దబ్బాయిలో ఏదో తెలియని అట్రాక్షన్ ఉంది. ఓకే, డాడీ రెస్పాన్స్ గురించి తనతో చెప్తా, హ్యాపీగా ఫీల్ అవుతాడు. అవును, ఇంత ప్లెయిన్ గా చెప్పేస్తే ఏం బాగుంటుంది? ఏదైనా ట్విస్ట్ ఉండొద్దు? రావయ్యా రా, అక్కడ నేనున్నా కదా. రావయ్యా, నేనున్నాగా. అరే నేనున్నానంటేను పదవయ్యా. రే బాలరాజు, పెళ్ళాన్ని చేతులారా చంపుకున్న కూని కోరివి, నీకు నా కూతుర్నిస్తానని ఎలా అనుకున్నావురా? పోరా బయటికి. మరీ ఇంత మొహాటం అయితే ఎలాగే రాదా, నా బంగారు తల్లి, నీ పాలిటి దేవుని తీసుకొచ్చానమ్మా. నీ భవిష్యత్తును బంగారమయం చేసే బాలరాజును తీసుకొచ్చాను. ఈ పెళ్లికి నువ్వు ఒప్పేసుకున్నావు అంటే అల్లుడు గారు నమ్మలా. ఆ మొక్కేదో నీ నోటితోటే చెప్పిద్దామని అల్లుడు గారిని ఇక్కడ తీసుకొచ్చాను. చెప్పమ్మా, ఈ పెళ్లి అంటే నీకు ఇష్టమేగా? చెప్పేయి. యావయ్యా అల్లుడు, ఎప్పటికైనా నమ్ముతావా? నువ్వు రాకుండానే, నిన్ను చూడకుండానే నన్ను నీకిచ్చి చేసేస్తారా? చేయరనుకో, కానీ కీర్తి తీరా వచ్చాక ఆయన నా మీదేం రివర్స్ కారు కదా. నువ్వింకా ఆ టెన్షన్ల నుంచి బయటికి రాలేదు. మా డాడీ వెరీ స్వీట్ డాడీ. నా ఇష్టాన్ని ఎప్పుడు కాదనరు. సో నువ్వు రేపే మా ఇంటికి వస్తున్నావు. కీర్తి, నో మోర్ డిస్కషన్స్. నువ్వు వస్తున్నావు. దొంగ ఏంటి, నన్ను చూసి కూడా తలదించుకొని వెళ్ళిపోతున్నావు? సిగ్గా? పడు పడు, ఇంకెంత కాలంలే. అయినా నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉంటావు. కూర్చో. నేను నడిచే వెళ్తాను. నిన్ను కూర్చోమంది నిన్ను ఇంటి దగ్గర దింపేద్దామని కాదు, మన ఇద్దరం వల్ల సరదాగా టౌన్కి వెళ్ళొద్దామా?